లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. వైద్యారోగ్య శాఖ పనితీరులో మార్పు రావాలి. సిబ్బంది తీరుపై అసంతృప్తి. ముదక్పల్లి ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. న్యాయవాదిపై దాడిని ఖండించిన బార్ అసోసియేషన్. దాడి చేసిన లాయర్పై రాష్ట్ర బార్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తామన్న జగన్మోహన్ గౌడ్. నగరంలో వెలసిన అయోధ్య బాలరాముని మందిరం చూసి తరిస్తున్న భక్తజనం. వంజరి నవయువత సంఘాన్ని అభినందిస్తున్న ప్రజలు. ఇంటి పర్మిషన్ కోసం లంచం డిమాండ్. అదును చూసి వేటాడిన ఏసీబీ. లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు. మూడవ కల్లు డిపోలో ముదిరిన వివాదం. సొసైటీ ఏర్పాటుకు సహకరించాలని ఈఎస్కు విన్నపం. కుటుంబ పాలనలో కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన. సమాజ సేవకుణ్ణి సన్మానించిన సహచరులు. మరింత ఎదగాలని ఆశించిన స్నేహితులు. బ్యాంకుల వద్ద పదిలం. గోల్డ్ డబ్బుల సంచిని అపహరించిన దుండగులు. రంగంలోకి దిగిన పోలీసులు. వైద్యారోగ్య శాఖ పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. వైద్యుల హాజరును నిరంతరం పర్యవేక్షించాలని డీఎంహెచ్ఓకు సూచించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. వైద్యారోగ్య శాఖ పనితీరును మరింతగా పటిష్టపరిచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. మోపాల్ మండలం ముదక్పల్లిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను, ఔషధాలు నిలువ ఉంచిన స్టోర్ రూమ్, రోగుల ఇన్పేషెంట్ వార్డ్, ల్యాబ్ తదితర వాటిని సందర్శించి రిజిస్టార్లను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీయగా పలువురు అందుబాటులో లేకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముదక్పల్లి పీహెచ్సీ పరిధిలో డెంగ్యూ కేసులు నమోదవుతుండడాన్ని గమనించి అందుకు గల కారణాలు ఏమిటని వైద్య సిబ్బందిని ఆరా తీశారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా వ్యాప్తంగా గల అన్ని పీహెచ్సీలు, ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బంది అందరూ సకాలంలో విధులకు హాజరయ్యేలా చూడాలని, ప్రతిరోజు ఉదయం వేళలోనే అటెండెన్స్ను పర్యవేక్షించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖలో స్పష్టమైన మార్పు కనిపించాలని, క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును గాడిలో పెట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని ఆసుపత్రుల్లో పీహెచ్సీల వైద్యులతో సమీక్ష నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉంటూ అంకిత భావంతో వైద్య సేవలు అందించేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. ఎక్కడైనా పీహెచ్సీలో వైద్యాధికారి సెలవులో ఉంటే ఇతర ఆసుపత్రుల నుండి ప్రత్యామ్నాయంగా వైద్యులను సర్దుబాటు చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని అన్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందున వైద్యులు, సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలు అందించాలని సూచించారు. పాముకాటు, కుక్కకాటు మందులతో పాటు అన్ని అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని హితవు పలికారు. న్యాయవాదిపై జరిగిన భౌతిక దాడిని ఖండించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు నవతే జగన్మోహన్ న్యాయవాదిగా అనర్హుడు అని ఆయన తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి న్యాయవాది వసంతరావుపై భౌతిక దాడి చేసిన జగన్మోహన్ నవాతే తీరుపై బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. పలువురు సీనియర్ న్యాయవాదులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీనియర్ న్యాయవాదులు ఎర్రం గణపతి, శ్రీహరి ఆచార్య, పిట్లం శ్రీనివాస్, పరుచూరి శ్రీధర్, కృపాకర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ
జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదిపై దాడిని న్యాయవాదులపై దాడిగా వారు అభివర్ణించారు. జగన్మోహన్ నవాతే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయకుండా తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉత్తర్వులు ఉన్నాయని వారు తెలిపారు. అలాంటి వ్యక్తి కోర్టు పరిధిలో ఉండి చట్టవిరుద్ధంగా వ్యవహరించడం చాలా పెద్ద తప్పిదంగా వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ నవాతే వ్యవహార శైలిని బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. అనంతరం బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ జరిగిన సంఘటనపై 3 సీనియర్ న్యాయవాదులతో ఒక కమిటీని నియమించామని, వారు నివేదికను సమర్పించగానే జగన్మోహన్ నవాతేపై మరిన్ని కఠిన చర్యలు తీసుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యత్వం నుండి సస్పెన్షన్ను చేస్తూ తదుపరి క్రమశిక్షణా చర్యల కోసం ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు. గత ఫిబ్రవరి నెల నుండి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయకుండా జగన్మోహన్ నవాతేపై ఉత్తర్వులు ఉన్నాయని, వీటిని కక్షిదారులు గమనించాలని కోరారు. అతను కోర్టు ఆవరణలో బాధ్యతాయుతమైన బార్ ప్రధాన కార్యదర్శి వసంతరావుపై దాడి చేసి గాయపరచడం, కులం పేరుతో దూషించడం, అవమానించడం తీవ్రంగా పరిగణలోకి తీసుకుని తదుపరి చర్యలకు సన్నద్ధమవుతున్నట్లు జగన్మోహన్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ కోర్టు ఆవరణంలో బార్ అసోసియేషన్ సెక్రటరీగా బాధ్యత నిర్వహిస్తున్నది వసంతరావు గారిపై ఒక నాన్ ప్రాక్టీసింగ్ సస్పెన్షన్ గురైనటువంటి న్యాయవాది నవాతే జగన్ భౌతిక దాడి చేయడాన్ని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఈ చర్యను హేయమైన చర్యగా భావిస్తుంది. ఈరోజు అత్యవసరంగా బార్ అసోసియేషన్ సమావేశాన్ని ఆయన చర్యలను ఖండించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అడ్వకేట్ ప్రాక్టీస్ గురించి ఒక కక్షిదారుడు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని సంప్రదించగా వారి యొక్క వివరణ మేరకు ఏదైతే నవాతే జగన్ సస్పెన్షన్ గురై ఉన్నాడో ఆయన్ని సంప్రదించి వారి యొక్క కేసు విషయమై మార్చుకోవాల్సిన సూచించడాన్ని ఆ సూచన మేరకే కక్షిదారులకు తెలియజేయడం జరిగింది. అందుకు విరుద్ధంగానే ఇవాళ నవాతే జగన్ అనే వ్యక్తి భౌతిక దాడి చేయనున్నది. ఇలాంటి చర్యలు పాల్పడడం పట్ల బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. నవాతే జగన్ అనే వ్యక్తి 2019 నుంచి బార్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ లేకుండా ఉండడంతో గత ఫిబ్రవరిలో ఆయన్ని విధులకు హాజరు కాకూడదని చెప్పి సస్పెన్షన్కు గురి చేస్తూ అనేక ఫిర్యాదుల కారణంగా ఆయనకు ఉత్తర్వులు జారీ చేయడం, ఎలాంటి కేసులు వాదించకుండా ఉండాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అందుకు విరుద్ధంగా ఇవాళ ఆయన కోర్టులో ప్రవేశించి ఇలాంటి చర్యలు పాల్పడాలని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. కక్షిదారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఆయన ఏదైతే ప్రాక్టీస్ చేయడానికి అర్హత లేదు, ఆయన సస్పెన్షన్ గురై తెలంగాణ భారతం సస్పెండ్ చేసిన సందర్భంగా ఉన్నది కాబట్టి ఆయన ఎవరు సంప్రదించద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన మేము ఏదైతే బార్ అసోసియేషన్ సమావేశ తీర్మానాన్ని రాష్ట్ర బార్ కౌన్సిల్కి పంపడం జరుగుతుంది. ఈ విషయమై అంతర్గతంగా విచారణ జరిపి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ మేము సీనియర్ న్యాయవాదితో కూడిన కమిటీని వేయడం జరిగింది. వారం రోజుల్లో ఆయన నివేదిక వారు ఇవ్వడం జరుగుతుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రస్తుతం ఆయన్ని నిజామాబాద్ బార్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. పూర్తిగా ఆయన బార్ అసోసియేషన్ రూల్స్ నుంచి డిస్మిస్ చేయడం కోసం అయోధ్య వెళ్లి బాలరాముడిని దర్శించుకునే స్థితిలో లేని వారు నేరుగా నిజామాబాద్ లో దర్శించుకునే అవకాశం కల్పించారు. బంజారీ నవయువత గణేష్ మండలి నిర్వాహకులు అచ్చం అయోధ్యలో రాళ్లపై చెక్కిన శిల్ప సంపద ఇక్కడ దర్శనమిస్తుంది. 3 నెలలు కష్టపడి కళాకారుల చేతిలో అయోధ్య రామమందిరం సెట్టింగ్ కండ్లు మూయనీయడం లేదు. అచ్చం నిజామాబాద్ లో అయోధ్య బాలరాముడి మందిరం వెలిసిందా అని ఆశ్చర్యపోతున్నారు ప్రజలు. శిలలను శిల్పాలుగా మార్చిన ఘనత నేటి మన తరం యువతది. నగరంలోని నాందేవాడలోని రావుజీ వంశల సంఘం 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ మండలికి ప్రత్యేకత ఉండాలని భావించారు. అందుకోసం గత 3 నెలల నుండే ధర్మాబాద్కు చెందిన కళాకారులకు సెట్టింగ్ పనులను అప్పగించారు. అచ్చం అయోధ్యలో బాలరాముని ఆలయం మాదిరి వేసిన సెట్టింగ్ ను చూస్తే అక్కడ నుండి కదలాలనిపించడం లేదు. అందులో బాలరాముని శిల్ప విగ్రహం ప్రతిష్ఠించారు. వంజారీ సంఘం ఆధ్వర్యంలో గత 75 వసంతాలుగా విభిన్న రీతిలో సెట్టింగ్లు వేసి అందరినీ ఆకర్షిస్తున్నారు. ప్రస్తుత గణేష్ నవరాత్రి వేడుకలకు అయోధ్య రామాలయ సెట్టింగ్ వేయాలని సంకల్పించారు. అందుకు సంఘ సభ్యులు సైతం ఓకే చెప్పడంతో గతంలో వీరికి పలుమార్లు సెట్టింగ్లు వేసిన కళాకారుడు సాయి ఉన్నాడు. దీంతో నవయువత గణేష్ మండలి అతనికి కావలసిన వనరులను సమకూరుస్తూ పనులను మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ గణేష్ మండపం బాలరాముని అయోధ్య మందిరం వలె తీర్చిదిద్దారు.
స్తంభాలపై నగిషీలు చెక్కిన మాదిరి శిల్ప సౌందర్యం దర్శనమిస్తుంది. ఇక్కడ వచ్చిన భక్తులు అయోధ్య సెట్టింగ్ చూసి ఔరా అంటున్నారు. నిజామాబాద్లోనే అయోధ్య మందిరం నిర్మించాలని మురిసిపోతున్నారు. సాయంత్రం వేళ దర్శనానికి వచ్చిన భక్తులకు ఈ మందిరం అక్కడి నుండి కదలకుండా చేస్తుంది. 3 అంతస్తులో శిఖరాలలో ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో పైకప్పు పువ్వులను రాతిపై దించిన విధంగా ఉంది. ఈ అద్భుత మండపాన్ని చూస్తే అయోధ్య వెళ్లాల్సిన అవసరం లేకుండా అదే మాదిరి ముస్తాబు చేసి ప్రజల మన్ననలు పొందుతున్నారు ప్రజలు. ఈ అపురూపమైన దృశ్యాన్ని చూసినా ముగ్ధులవుతున్నారు. ఇంతటి చిన్న స్థలంలో ఇంత అపురూప మండపం ఏర్పాటు వెనుక నవయువత గణేష్ మండలి యొక్క కృషి అభినందనీయమని అంటున్నారు. దీన్ని అన్ని విధాలుగా అచ్చం బాలరామయ్య మందిరం మాదిరి ముస్తాబు చేసిన కళాకారులను సైతం కొనియాడుతున్నారు. నగరంలోని నగర వంజారీ సంఘం నిజామాబాద్ వారు ప్లాటినం వేడుకల సందర్భంగా అయోధ్య మందిరాన్ని గణేష్ మండపంగా తీర్చిదిద్ది ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈ అపురూప మండపంను దర్శించిన వారు మరొకరితో చెప్పడంతో రోజు రోజుకు భక్తుల తాకిడి పెరిగింది. ఈ సందర్భంగా రావుజీ వంజారా నవయువ గణేష్ మండలి సంఘం అధ్యక్షులు గంగోని గంగాధర్ మాట్లాడుతూ, మా సంఘ సభ్యుల ఆలోచనలతో గణేష్ మండలి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్లాటినం వేడుకలలో భాగంగా బాలరాముని మందిరాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించి కులస్తుల ఆర్థిక సహకారంతో కళాకారులను పిలిచి అయోధ్య మందిరాన్ని వేయించడం జరిగిందని చెప్పారు. దీని వెనుక సంఘ సభ్యుల సహకారం అందించారు అన్నారు. నవయువత గణేష్ మండలి సభ్యులు సుభాష్, రాజేశ్వర్, రాజు, కరిపే గంగాశంకర్, భూమయ్య, ఆమన్ కరిపే గణేష్ మండపం వద్ద ఉండి భక్తులకు కావలసిన పూర్తి స్థాయి సౌకర్యాలను అందిస్తున్నారు. Ajro Bihari
గణేష్ మండలి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని నా సందర్భంగా ప్రతి సంవత్సరం విధంగానే ఈ సంవత్సరం కూడా ప్లాటినం జరుపుకుంటున్నాం. మరి ముందుగా లోకల్ టీవీకి వినాయక చతుర్థి వినాయక పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే 75 సంవత్సరాల నడక నడిచినటువంటి మా గణేష్ పండుగ ఉత్సవాలు మరి ఈరోజు ఏదైతే మాకు సంఘానికి భవనము స్థలము లేనటువంటి సమయంలో గోశాలలో ఉన్నటువంటి భవనంలో మేము ప్రారంభం కావడం జరిగింది. అక్కడ 2 సంవత్సరాల తర్వాత మరి అట్టి గణపతి ఇక్కడ రెగ్యులర్గా మాకు 75 వసంతాలు పూర్తి చేసుకున్నది 75 సంవత్సరాలు. మరి ఏదైతే దీంట్లో భాగంగా 75 సంవత్సరాల్లో హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి బాలరాముడి అలంకరణతోటి కూడినటువంటి విగ్రహాన్ని మరి అలంకరణతో కూడినటువంటి మందిరాన్ని అనేటటువంటి కాన్సెప్ట్తో మరి ఇటు అలంకరణను మా కుల సోదరుల ఆర్థిక చందాల ద్వారా మరి అద్భుతమైనటువంటి ఈ అలంకరణను మేము చేయడం జరిగింది. మరి ఏదైతే పేదలు వారు అయోధ్య వరకు పోనటువంటి నిరుపేదలైనటువంటి ప్రజలకు ఇక్కడ అయోధ్యలోని బాలరాముడిని దర్శించేటటువంటి భాగ్యాన్ని కుల సోదరులు మా వంజర్ సంఘం తరపున వారికి చూపించడం జరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరం లాగా ఈసారి ఏంటంటే మా మేనేజ్మెంట్ కమిటీ ఇటు 75 సంవత్సరాల ఈ కార్యక్రమాన్ని చేయడం పూనుకున్నది. మరి రెగ్యులర్గా 11 రోజులు ఇటు కార్యక్రమాన్ని రోజు పూజల రూపంలో మరి మహిళలకు కుంకుమార్చన రూపంలో మరి అన్నదానము ప్రసాదాలతో మరి భక్తులకు కనువిందు చేసేటటువంటి విధంగా మా కుల సంఘం నుండి ఈ కాన్సెప్ట్ను ప్రారంభించడం జరిగింది. యాక్చువల్ ఏంటంటే నేను సంఘం అధ్యక్షుడిగా నేను గత 30 సంవత్సరాలుగా మా సంఘానికి సంబంధించినటువంటి వివిధ రకాల ఇంతకుముందు ఏదైతే జ్యోతిర్లింగాలు అన్నటువంటి పెద్ద కాన్సెప్ట్ తీసుకొని ఈసారి మా కమిటీకి వచ్చినటువంటి అవకాశం ఏంటంటే 75 సంవత్సరాలు రావడం జరిగింది. అది మన అదృష్టంగా తీసుకొని మనం మంచి పెద్ద కాన్సెప్ట్ తీసుకుందాం. ఎందుకంటే నిన్నటి వరకు ప్రజల హృదయాల్లో మెదిలినటువంటి రామ జన్మభూమి ఏదైతే ఉందో బాలరాముడి విగ్రహము అయోధ్యలో ఉన్నటువంటిది ఆ కాన్సెప్ట్ తీసుకుందాము. ఏ కష్టాలైనా ఏదైనా కానీ సంఘం నుండి మనం ఇచ్చేద్దాం అనేటటువంటి ఆలోచనతో మా కార్యవర్గము మా ప్రజలు మా కుల సోదరుల దగ్గరికి వెళ్ళేసి ఇట్టి కాన్సెప్ట్ను మేము చేయాలనేటువంటి సంకల్పాన్ని పూనుకున్నాం. అది ఈరోజు 5వ రోజు వరకు రోజుకు ప్రజాదరణ పొందుతూ జనాల తాకిడి నిన్న ఉన్నటువంటిది ఈరోజు ఈ విధంగా మరి చాలా బాగుందనేటటువంటి ప్రశంసలు వస్తున్నాయి. కాబట్టి మేము కూడా ఇలా మాకు కూడా తృప్తి అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చేసినటువంటి దాని గురించి అనేక ఏళ్ళ పోరాటం తర్వాత అయోధ్య బాలరామ మందిరం నిర్మించుకున్నాం. కానీ ఈ అయోధ్య సెట్టింగ్ చేయడానికి ఎన్ని రోజుల సమయం పట్టింది, ఎంత ఖర్చు వెచ్చించారు? ఇది మాకు దీనికి సంబంధించినటువంటి కళాకారుడు అనిల్ భాయ్ అని చెప్పేసి ధర్మాబాదు. తను ఏంటంటే మాకు 20 సంవత్సరాల నుంచి ఇంతకుముందు కూడా మాకు ఆయన అందుబాటులో ఉన్నాడు. తనను సంప్రదించేసరికి అన్న నేను థర్మాకోల్తో ఏదైతే అయోధ్య రామాలయాన్ని ఇచ్చేస్తా అంటే మేము ఏం చేసుకున్నామంటే 3 నెలల కిందనే ఆయనకి మేము ఈ కాన్సెప్ట్ని ఇవ్వడం జరిగింది. ఇది మాకు ఈ బాలరాముడి విగ్రహం ఇక్కడే ప్రవీణ్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ సీతారాం నగర్ కాలనీలో ఉంటాడు. మళ్ళీ మా సోదరుడు ఈ టెంట్ ఇదంతా ఏదైతే దీన్ని పెట్టుకునేటటువంటి
ఈ టెంట్ వ్యవస్థ అంతా అమందుపోతున్న అనేటటువంటి మా కుల సోదరుడు ఈ విధంగా ఈ ముగ్గురి సమ్మేళనము మా ఆర్థిక వనరులను మేము సమకూర్చడంలో మరి 3 నెలల నుండి దీని విషయంలో కష్టపడ్డాం. నిజంగా కూడా ఈరోజు ఏంటంటే మాకు 365 రోజుల సినిమా ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మాకు ఈరోజు బాలరాముడు అయోధ్య సెట్టింగ్ రావడం జరిగింది. మాకు చాలా హ్యాపీగా ఉంది, సంతృప్తిగా ఉంది. ఆ రాముడి ఆశీస్సులు, ఆ గణపతి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి పంచాయతీ కార్యదర్శిని కలిసి ఇంటి నిర్మాణం కోసం అనుమతి ఇవ్వాలని కోరారు. పాలకవర్గం లేక స్పెషల్ అధికారుల పాలనలో పంచాయతీలో ఉన్నాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాళ్లుకి రాళ్లు వెనక వేసుకోవాలని ఆశించిన పంచాయతీ కార్యదర్శి అనుమతి కోసం డబ్బులు డిమాండ్ చేశారు. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇస్తామని చెప్పి ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏముంది, డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయ్యారు పంచాయతీ కార్యదర్శి. నందిపేట మండల కేంద్ర గ్రామ పంచాయతీ కార్యదర్శి నవీన్ గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నందిపేట మండల కేంద్ర రాజ్నగర్ దుబ్బా ప్రాంతానికి చెందిన సుభాష్ అనే వ్యక్తి ఇంటి పర్మిషన్ ఆన్లైన్లో పొందుపరిచేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్ ను ఆశ్రయించాడు. దీనికి బదులుగా బాధితుని వద్ద డబ్బులు డిమాండ్ చేశారు. ఒప్పందం ప్రకారం లంచం డబ్బులు ఇస్తున్న తరుణంలో మాటు వేసిన ఏసీబీ అధికారులు నవీన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ నందిపేట మండల కేంద్ర రాజ్నగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇంటి పర్మిషన్ ఆన్లైన్లో పొందుపరిచేందుకు గ్రామ కార్యదర్శి 10,000 రూపాయల లంచం అడిగాడని, మమ్మల్ని సంప్రదించడం జరిగిందని, గత 2-3 రోజుల నుండి కాపుగాసి పంచాయతీ సెక్రటరీ నవీన్ ను ఈ రోజు లంచం తీసుకునేటప్పుడు పట్టుకోవడం జరిగిందన్నారు. ఇల్లు పర్మిషన్ ఆన్లైన్లో పొందుపరిచేందుకు సదరు వ్యక్తికి 10,000 రూపాయల లంచం అడిగాడని, చివరకు 8,000 ఒప్పందంతో పనిచేసి పెడతానని చెప్పాడని ఫిర్యాదుదారుడు తెలిపారన్నారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు తమ పని నిమిత్తం లంచం అడిగినా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చని, వెంటనే చర్య తీసుకొనబడుతుందని ప్రజలను ఉద్దేశించి ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను డిఎస్పీ ఏసీబీ శేఖర్ గౌడ్ నా పేరు. నాతో పాటు ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్, వేణు, నగేష్ ఉన్నారు. మా టీం అందరు కలిపి ఈరోజు మార్నింగ్ 11 o'clock ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఇది ఒక కంప్లైంట్, ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు, ఆయన ఒక ఇల్లు ఈ మధ్యనే కట్టుకోవడం జరిగింది నందిపేటలో. ఆ ఇల్లుకు సంబంధించిన ఆన్లైన్లో హౌస్ నంబర్ అప్డేట్ చేయడానికి గాను ఈ అక్యూజ్డ్ ఆఫీసర్ అయితే ఉన్నారో నవీన్ కుమార్, ఆయన 10,000 డిమాండ్ చేశారు. ఆ తర్వాత 8,000కు ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఆ 8,000 ఈరోజు కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా మేము రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇందులో 8,000 క్యాష్ మేము సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఈ అఫీషియల్ ఏదైతే పెండింగ్ ఉందో వాటి డాక్యుమెంట్స్ని కూడా అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రొసీజర్ అంతా కూడా అయిపోయిన తర్వాత విచారించిన తర్వాత అతన్ని రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఒకే కుటుంబం చేతిలో 3వ కళ్ళు డిపో బందీ అయ్యిందని కళ్ళు గీత కార్మికులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నారు. బుట్ట దాఖలు అవుతున్నాయని వాపోయారు. తమకు న్యాయం చేయాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డికి వినతి పత్రం అందజేశారు. వీరంతా 3వ కళ్ళు డిపోలోని కార్మికులు. కానీ ఇదివరకు సవ్యంగా సాగిన ఈ దందాలో విభేదాలు వచ్చాయి. పెట్టుబడిదారులుగా చెలామణి అవుతూ గీతా కార్మికులకు అన్యాయం చేస్తున్నారని బాధిత గీతా కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. 8 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ డిపోలో సభ్యత్వం పొంది ఒక కుటుంబంలా అందరం కలిసి పనిచేస్తుంటే ఇప్పుడు తమకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. వారితో కలిసి పనిచేయడం కుదరదని, మా వాటా మాకు ఇవ్వాలని కోరారు. ఒకే కుటుంబానికి చెందిన 3 కోట్లు దండుకొని ఇతర ప్రాంతాల నుండి పనివారిని తెచ్చి స్థానికులమైన తమను పస్తులుంచుతున్నారని పేర్కొన్నారు. వినతి పత్రం స్వీకరించిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ సొసైటీ సహకారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కానీ లావాదేవీల విషయంలో శాఖకు సంబంధం ఉండదని వివరించారు. ఎస్ కార్యాలయం ఎదుట 3వ కళ్ళు డిపో కార్మికులు రాజాగౌడ్, తిరుమల్ గౌడ్, రామాగౌడ్, రమేష్, శ్రీనివాస్ గౌడ్, సాయాగౌడ్, గంగాధర్ గౌడ్, నవీన్ గౌడ్, స్వామి గౌడ్, బాబాగౌడ్ పలువురు పాల్గొన్నారు. 3వ కళ్ళు డిపోకు సంబంధించిన గీతా కార్మికులము ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ వద్దకు రావడం జరిగింది. ఎందుకంటే మాకు ఆ డిపోలో వేతనాలు కానీ రావాల్సిన వాటాలు కానీ ఏవి ఇవ్వకుండా గత 8 ఏళ్ల నుంచి ఇబ్బంది పెడుతున్నారు యాజమాన్యం. కాబట్టి మేము కార్మికులము ఆ డిపోని మాది మేమే చేసుకుంటాం, కార్మికులం అందరం కలిసి నడుపుకుంటామనే భావంతో వాళ్ళకి చెప్పాం. మేము కార్మికులం అందరం కలిసి
ఆ డిపోని నడుపుకుంటామని చెప్పడం జరిగింది. దాదాపు మేమందరం 35 నుంచి 40 మంది కార్మికులు ఉన్నాం. టోటల్ కార్మికులు 56 మంది కాబట్టి మెజారిటీ సభ్యులం ఉన్నాం. కాబట్టి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి మీ నుంచి ఒక చిన్న విన్నపం ఏంటంటే, మాకు న్యాయం చేయండి సార్, మా కార్మికులకు న్యాయం చేయండి. యాజమాన్యం 8 ఏళ్ళ నుంచి కోట్ల రూపాయలు సంపాదించుకొని మమ్మల్ని ఆర్థికంగా చాలా నష్టాలు చేసింది. కాబట్టి మేము ఇలా ఎక్సైజ్ ఐఎస్ గారి దగ్గర రావడం జరిగింది. దయచేసి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు మా అందరికీ, గీతా కార్మికులందరికీ కూడా న్యాయం చేసి 3వ కల్లు డిపోలో మాకు మా డిపో మేము టాడీ టాపర్ని, గీతా కార్మికుల్ని. ఈ 3వ డిపోలో గత కొన్ని సంవత్సరాలు 8 సంవత్సరాల నుండి ఒకే కుటుంబానికి చెందిన షేపూరు స్వామిగౌడు, జయసింహగౌడు, సుమన్ గౌడు ఇలా కుటుంబం వాళ్ళు బాగుపడటానికి 8 సంవత్సరాల నుండి ఒకే కుటుంబం కార్మికులకు 3 సంవత్సరాలు మంచికి 1000 ఇచ్చి, ఆ తర్వాత మంచికి 4000 ఇచ్చి, ఇప్పటికీ కార్మికుల పేరు చెప్పుకుంటూ డిపో నడుపుకుంటూ కార్మికులందరం కలిసికట్టుగా డిపో నడిపించుకుంటూ మేమందరం సరి సమానంగా వాటాలు పంచుకుంటామని కార్మికులను మోసం చేస్తూ ఒకే కుటుంబానికి చెందిన షేపూరి కుటుంబం అనే వ్యవస్థ ఆ 3వ డిపో సొసైటీలో ఉన్నది. వీళ్ళంతా అదర్స్ అక్కడక్కడ ఈ లోకల్ వాళ్ళు కాబట్టి ఈ కుటుంబం ఒకటే, షేపూరి కుటుంబం అనే ఫ్యామిలీ ఈ 3వ డిపోని సత్యనాశ చేసుకుంటూ ఈ ఒరిజినల్ గీతా కార్మికులను మోసం చేస్తూ రోజుకు 2-3 లక్షల కౌంటర్ ఉన్న కోట్ల రూపాయలని వాళ్ళ కుటుంబం కలిసి వాళ్ళు కాజేస్తున్నారు. కాబట్టి మేము 8 సంవత్సరాల నుండి నోరు మూసుకుంటూ మేము ఎదురు తిరిగితే మేము మమ్మల్ని తొలగిస్తూ ఉంటూ మిగతా వాళ్ళు చేసే అక్రమాలని ఎదురిస్తే మమ్మల్ని తీర్మానం చేసి తొలగిస్తూ మళ్ళీ ఏదన్నా ఎదురు తిరిగితే గుండాలని రౌడీలని మా ఇండ్ల మీదకి దాడులు చేస్తూ ఇలా కాలం గడుపుతూ ఒకే కుటుంబానికి చెందిన షేపూరి కుటుంబం మమ్మల్ని మోసం చేస్తూ గత 8 సంవత్సరాల నుండి అక్రమంగా డబ్బులు కాజేస్తుంది. మా పేర్ల మీద ఉన్న సొసైటీని నాశనం చేస్తుంది. ఇదే ఈఎస్ గారికి, సూపరింటెండెంట్ గారికి ఎన్నోసార్లు ఈ అక్రమాల గురించి డీసీ గారికి, మన ఎస్హెచ్ఓ సిఐ గారికి ఎన్నోసార్లు అక్రమాల గురించి కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని అక్రమంగా బయటకు తొలగించారు. ఇవాళ కార్మికులమంతా ఐక్యతై మీతో మాకు కుదరదురా బాబు, మీతో మాకు వడి రాదు, మేమంతా కార్మికులమంతా ఐక్యమై గత నెల రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నాం. మాకు వాటాలు వంచుర్రి, లేదా మీతో మాకు సంసారం నడదురా, మీరు దొంగలరా, మీ కుటుంబం దొంగ పాలన, మీరు మాకు అవసరం లేదురా నాయన, మాకు వాటాలు వంచిరి, మా సంసారం మేము చేసుకుంటాం, మీ సంసారం మీరు చేయర్రి, లేకుంటే ఇలా మెజార్టీ లా ఉన్నది. సమాజానికి తన వంతుగా సహాయం చేస్తూ పలువురి కష్ట సుఖాల్లో భాగస్వాములు అవుతున్నాడు. ఆర్ఎంపీగా వైద్య సేవలతో పాటు మనుషులలో మార్పు రావడానికి ప్రత్యేక గీతాలను రూపొందించి అవగాహన కల్పిస్తున్నారు. అంతటితో ఆగకుండా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ఇదే కోవలో మానవ హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కునే జితేందర్ నియామకం కావడంతో ఆయన్ను సన్మానించారు సహచర జర్నలిస్టులు. భీమ్గల్ మండలంలోని సిద్దపల్లి గ్రామానికి చెందిన కునే జితేందర్ చిన్నప్పటి నుండి సమాజానికి తన వంతు ఏదైనా చేయాలన్న పట్టుదల కలిగిన వ్యక్తి. అదే రీతిలో వైద్య రంగం ద్వారా సేవ చేసే ఆలోచనలో ఆర్ఎంపీగా జితేందర్ గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు. పలు రంగాలలో రాణిస్తున్న జితేందర్ జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇదివరకే సేవలందించారు. వీరి సేవల్ని గుర్తించే అంతర్జాతీయ మానవ హక్కుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేస్తూ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. శివసాయి హాస్పిటల్ డాక్టర్ సాయి కుమార్ యాదవ్ మాట్లాడుతూ మారుమూల గ్రామంలో జన్మించిన కూనె జితేందర్ పీఎంపీగా మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ పలువురు మన్ననలు పొందారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పదవి పొందడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సురక్ష పాలిక్లినిక్ డాక్టర్ పురంధర్ పడాల మాట్లాడుతూ మా మిత్రుడు అంతర్జాతీయ స్థాయిలో పదవి పొందడం మా పీఎంపీ తరపున ధన్యవాదాలు తెలిపారు. అతను చేసిన సామాజిక సేవలు చేసినందుకు గాను ఈ పదవి లభించడం గర్వకారణమని ఆయన అన్నారు. ఈ సందర్భంగానే కూనె జితేందర్ మాట్లాడుతూ
తాను సిద్దపల్లి గ్రామానికి చెందిన తండ్రి ఆర్టీసీ డ్రైవర్ గంగారాం, తల్లి గంగుబాయిలకు కృతజ్ఞతలు తెలిపారు. గత 20 సంవత్సరాల నుండి పీఎంపీగా జీవితాన్ని మొదలుపెట్టి డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా, తాను 12 సంవత్సరాలు డిఎస్వైసీ క్రికెట్ కెప్టెన్గా, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్లో యాక్టర్గా, ప్రస్తుతం జర్నలిజంలో స్టాఫర్గా సమాజంలో నిరంతరం పనిచేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఏదో ఒక రూపంలో సేవలు అందించడం జరుగుతుందని, సమాజంలో జరిగే విషయాల పట్ల సామాజిక సేవలు, మొక్కలు నాటడం, ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ముందంజలో ఉండి ఆదుకోవడం, హెల్త్ క్యాంపులు లాంటి చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మానవ హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ మదానికి తనపై నమ్మకంతో పదవిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు బ్రహ్మం, సుధాకర్, దామోదర్, బార్కుంట రవి, నవీన్, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పూణె జితేందర్. మాది సిద్దపల్లి గ్రామం, భీమగల్ మండలం సిద్దపల్లి గ్రామం. మా నాన్న ఆర్టీసీ డ్రైవర్ గంగారాం, మా అమ్మ గంగూబాయ్. వాళ్ళకు నేను మొదటి సంతానం. నేను గత 20 సంవత్సరాల క్రితం ఆర్ఎంపీగా మొదలుపెట్టి డిస్ట్రిక్ట్ ఆర్గనైజ్ సెక్రటరీగా చేస్తున్నాను. మధ్యలో ఒక డిఎస్వైసీ క్రికెట్ అని అది ఒక 12 సంవత్సరాలు క్రికెట్ కెప్టెన్గా ఉన్నాను. తర్వాత మెల్లిగా యూట్యూబ్ షార్ట్ ఫిలిం తీసి అది ఒక నాకు ఉన్న ఇంట్రెస్ట్ ఒక కళలా దాన్ని కూడా చేయడం జరిగింది. ఓన్గా ఛానల్ ఉంది. తర్వాత మీడియాలో కూడా ఎంటర్ అయ్యి ప్రస్తుతం మీడియాలో కూడా స్టాఫర్గా అదవుతున్నాను. ఈ మధ్యనే నాకు ఒక 1 మంత్ క్రితము హ్యూమన్ రైట్స్ నేషనల్ది డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. అలాగే బెస్ట్ ఐకాన్ అవార్డు కూడా ఆగస్టు 15 నాడు అందుకోవడం జరిగింది. దాని తర్వాత నా యాక్టివేషన్ చూసి మా స్టేట్ అధ్యక్షులు మదని గారు నాకు నిన్ననే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ట్రస్ట్కు నన్ను స్టేట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. ఈ నా అభివృద్ధికి, నా ఎదుగుదలకి సహకరించినట్టు ఫస్ట్ మా తల్లిదండ్రులకు, నా స్నేహితులకు, మా మీడియా మిత్రులకు అందరికీ, అలాగే మా హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అనిఫ్, వినోద్, వీళ్ళకి, మా స్టేట్ సెక్రటరీ, మా చైర్మన్ గారికి, అలాగే ఈరోజు నాకు మా మీడియా మిత్రులు నాకు ఈ విషయం తెలుసుకొని సన్మానించడం జరిగింది. వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నిన్న తెలియగానే శివసాయి హాస్పిటల్ వారు, సురక్ష హాస్పిటల్ వారు కూడా సన్మానం చేసారు. మీ అందరి ఆశీస్సులు ఇలాగే ఉండాలని, ఎల్లప్పుడూ ఉంటే ఇంకా ముందుకు వెళ్తానని, నాకు ఇచ్చిన ఈ పదవులు కానీ న్యాయం చేస్తానని, మీకైతే ఏదైనా ఆపద ఏదొచ్చినా హ్యూమన్ రైట్స్ నుంచి నేను మీకు 24 గంటలు అందుబాటులో ఉంటాను. నాకు ఇప్పటివరకు సహకరించిన అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని ఆ భగవంతుని పూణె జితేందర్. ఆర్ఎంపీగా ఇక్కడ పరిచయం అవుతున్న జనాలకి దూరదర్శన్ గారి రిపోర్టర్గా మరియు నేషనల్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యొక్క మెంబర్స్గా కావడం అనేది, స్టేట్ సెక్రటరీ కావడం అనేది మన అందరికీ ఇక్కడ లోకల్లో ఉన్న ఆర్ఎంపీలకు కానీ, మన యొక్క లీడర్లకు కానీ, ఇక్కడ ప్రజాప్రతినిధులకు కానీ ప్రతి ఒక్కరికి మన డిమ్మల్ కింద ఇంత పెద్ద పోస్ట్ రావడం అనేది చాలా గర్వకారణం. ఇంకోటి ఏంటంటే ఈ హ్యూమన్ రైట్స్ అనేది నార్మల్గా మనం అనుకునేంత విధానంగా చిన్న పోస్టింగ్ కాదు. దీంట్లో గవర్నర్ ఉంటారు, మరియు హైకోర్టు జడ్జి ఉంటారు. ఈ యొక్క అందరి సమావేశంలో నిర్ణయించే ఈ యొక్క పోస్ట్ ఇది అతిపెద్ద పోస్ట్. ఇది రాష్ట్రం నుంచి వచ్చిన సెక్రటరీ గారి పోస్టు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ భూమిగల్ ప్రాంతంలో. మరి దూరదర్శన్ రిపోర్టర్గా మరియు లోకల్ ఛానల్ రిపోర్టర్గా ఇక్కడ ప్రజలకు సేవలు అందిస్తూ మేము మర్యాదపూర్వకంగా కలిసి ఈరోజు సన్మానించడం జరిగింది. అవసర నిమిత్తం బ్యాంకులో గోల్డ్ కుదవ పెట్టి లోను తీసుకున్నారు. ఇచ్చిన డబ్బులను చేతి సంచిలో పెట్టుకుని బయలుదేరారు. వృద్ధ దంపతుల చేతుల నుండి 1,96,000 నగదు లాక్కుని పరారయ్యారు ఆగంతకులు. నవీపేట్ మండలం జన్నేపల్లి కెనరా బ్యాంక్లో చిన్నయ్య అనే వృద్ధుడు అతని భార్యతో కలిసి వచ్చి బంగారం కుదవ పెట్టి 1,96,000 నగదును బుధవారం మధ్యాహ్నం లోన్ తీసుకున్నాడు. అనంతరం తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై సొంత గ్రామం మాకుడూరు మండలం అల్వాపూర్ గ్రామానికి బయలుదేరాడు. డబ్బుతో పాటు పట్టా పుస్తకం ఒక కవర్లో ఉంచి భార్య చేతుల్లో ఉంచుకుంది.
జన్నేపల్లి చౌరస్తా దాటగానే ఓ స్కూటీపై వచ్చిన ఆగంతకుడు ఆమె చేతిలో ఉన్న డబ్బు కవర్ను లాక్కుని వేగంగా వెళ్లిపోయాడు. ఒక్కసారిగా కంగుతిన్న వృద్ధ దంపతులు అదే వేగంతో అతన్ని వెంబడించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చేసేది ఏం లేక రైతు చిన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సిఐ సతీష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. $1,96,000 ఇంటికి వెళ్తున్నాము. అక్కడ దగ్గర బోర్డుకి ఆయన పక్కకొని వచ్చిండు. రమ్మన మా భార్య వెనుక కూర్చున్నది. కవర్ గుంటుకుని వెళ్ళిపోయింది. కవర్లో పెట్టుకున్నాము. కవర్లోకి వెళ్ళి గుంటుకున్నాడు. ఆయన మా భార్య పడ్డది. ఆడెనుక నేను మా భార్యని సెలెక్ట్ చేసిన సార్. నిజాం సాగర్ మండలం నర్సింగరావుపల్లి చౌరస్తా వద్ద 161 హైవే రోడ్డుపై డివైడర్ను అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్ లో వెంటిలేటర్పై ఉన్న 5 ఏళ్ల పసిబాలుడు వైద్యం అందక మృతి చెందాడు. సకాలంలో వైద్యం అందక తమ కళ్ల ముందే ప్రాణం విడిచిన కుమారుని తెలుసుకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సకాలంలో వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాల్సిన అంబులెన్స్ ప్రమాదవశాత్తు రోడ్డు మధ్యలోని డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ లో ఉన్న 5 ఏళ్ల పసిబాలుడు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. నిజాం సాగర్ మండలంలోని నర్సింగరావుపల్లి చౌరస్తా వద్ద 161 హైవేపై గురువారం రాత్రి 3 గంటల సమయంలో డివైడర్ను అంబులెన్స్ ఢీకొట్టింది. హైదరాబాద్ నుండి దెగ్లూరు వైపు వేగంగా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అంబులెన్స్ లో వెంటిలేటర్పై మహారాష్ట్రలోని దేగావ్ గ్రామానికి చెందిన సాత్విక్ ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న హైవే అంబులెన్స్ లో వెంటిలేటర్ సౌకర్యం లేకపోవడంతో కాలయాపన జరిగి బాలుడు మృతి చెందారు. విషయం తెలుసుకున్న నిజాంసాగర్ ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో ఇద్దరు గొడవకు దిగారు. ఇది కాస్త ఘర్షణకు దారితీసింది. తల్వార్లో కారుల నృత్యం చేయడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ తాడ్కోల్ రోడ్డు వైన్ షాప్ వద్ద తల్వార్తో దాడి కలకలం రేపింది. సంజీవ్ అనే ఆటో డ్రైవర్ పై సోను సింగ్ తల్వార్తో దాడి చేశాడు. సంజీవ్ కి తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంజీవ్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోను సింగ్ పై హత్యాయత్నం కేసు, చట్టవిరుద్ధంగా ఆయుధం ఉంచే కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ చేసినట్లు సిఐ మున్నూరు కృష్ణ తెలిపారు. ఈ తార్కో చౌరస్తాలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లో ఒక సంఘటన జరిగింది. అందులో సోను సింగ్ అనే వ్యక్తి అక్కడ కూర్చొని తాగుతున్న సమయంలోనే సంజు అనే వ్యక్తి కూడా అక్కడ వచ్చి వాళ్ళ ఫ్రెండ్తో వచ్చి కలిసి కూర్చొని మందు సేవిస్తున్న సమయంలో అతనితో ఇంటెన్షన్గా సోను సింగ్ అనే వ్యక్తి అతనితో గొడవ పెట్టుకోవడం జరిగింది. ఆ గొడవలో ఈ సోను సింగ్ అనే వ్యక్తి సంజుని తన చేతికున్న కడియంతో తలపై కొడితే రక్త గాయమైంది. దాంతో ఆగకుండా అతను ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి తల్వార్ తీసుకొచ్చి అతనిపై దాడి చేయడం జరిగింది. దాంతో అతని చేయికి తీవ్ర రక్త గాయమైంది. చేతికున్న వెన్యూస్ కూడా కట్ అయిపోయాయని చెప్పడం జరిగింది డాక్టర్. దీనిపై అతన్ని అదుపులో తీసుకున్నాము. త్వరలో అతన్ని రిమాండ్ కూడా తరలిస్తాం. ఏం కేసు బుక్ చేశారు సార్? అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయడం జరిగింది. అట్లాగే ఆర్మ్స్ యాక్ట్ కూడా బుక్ చేయడం జరిగింది. అతనికి ఎటువంటి లైసెన్స్ లేకుండా తల్వార్ని తన దగ్గర పెట్టుకొని దాంతో విక్టింపై దాడి చేయడం జరిగింది. దాంతో రచ్చగల్లి శ్రీ జ్ఞానేశ్వర యువజన గణేష్ మండలి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తేళ్ల రవికుమార్ దంపతులను శ్రీ జ్ఞానేశ్వర గణేష్ మండలి శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తేళ్ల అక్షర రవికుమార్ దంపతులు ప్రత్యేక పూజలు జరిపి అన్నప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని రచ్చగల్లి హనుమాన్ మందిరంలో ప్రతిష్టాపించిన శ్రీ జ్ఞానేశ్వర యువజన గణేష్ మండలిలో శ్రీవేద హైస్కూల్లో ప్రతిష్టాపించిన గణేష్ వద్ద గురువారం తేళ్ల రవికుమార్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవేద పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థులకు, అలాగే శ్రీ జ్ఞానేశ్వర యువజన గణేష్ మండలిలో సైతం 100 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా ముందుగా తేళ్ల అక్షర రవికుమార్ దంపతులు రాజేశ్వర్ జోషి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపి విఘ్నేశ్వరునికి నైవేద్యం సమర్పించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తేళ్ల రావణ యువసేన అధ్యక్షులు తేళ్ల రవికుమార్ మాట్లాడుతూ శ్రీవేద పాఠశాల యాజమాన్యం తరపున ముదిరాజ్ కాలనీలో శ్రీ జ్ఞానేశ్వర్ యువజన గణేష్ మండలిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ విఘ్నేశ్వరుడి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండి
ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు. అలాగే శ్రీ జ్ఞానేశ్వర యువజన గణేష్ మండలి సభ్యులు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కప్ప సంతోష్ మాట్లాడుతూ శ్రీ జ్ఞానేశ్వర గణేష్ మండలిలో విగ్రహదాతగా నిలిచిన మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ నేడు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెల్ల రవికుమార్, యువసేన అధ్యక్షులు తెల్ల రవికుమార్లను శ్రీ జ్ఞానేశ్వర్ గణేష్ యువజన గణేష్ మండలి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి మరింత సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన కోరారు. అలాగే శ్రీవేద పాఠశాల ఉపాధ్యాయురాలు హిందీ పండిత్ సంగీత మాట్లాడుతూ శ్రీవేద పాఠశాలలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని వద్ద ప్రత్యేక పూజలు చేసి విఘ్నేశ్వరునికి నైవేద్యం సమర్పించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారని అన్నారు. పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి అన్నప్రసాదాన్ని అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, శ్రీవేద పాఠశాల కరెస్పాండెంట్ తెలాక్షర రవికుమార్, గాండ్ల కాపు శ్రీనివాస్, ఎల్లప్ప, నల్ల సాయిలు, ఉపాధ్యాయులు సంగీత, చంద్రకళ, సునీత, అశ్విని, సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోటగిరి మండల కేంద్రంలోని జ్ఞానేశ్వర గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు, యువకులు ఉత్సాహంగా నిర్వహించారు. కాలనీ వాసులందరికీ కూడా మంచి భోజనాన్ని అందించడం జరిగింది. ఉత్సాహవంతంగా యువకులు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయం. ముందుకు వచ్చిన యువకుల్ని ప్రోత్సహించేందుకు విగ్రహదాతగా నిలిచిన మాజీ సర్పంచ్ శ్రీ పత్తి లక్ష్మణ్ గారికి, అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమానికి దాతలైనట్టు తెల్ల రవికుమార్ అని నేను శ్రీవేద స్కూల్ యాజమాన్యంకు మాకు అవకాశం ఇచ్చిన ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా విఘ్నేశ్వరుని ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. జై బోలో గణపతి. మాజీ సర్పంచ్ అయినటువంటి పత్తి లక్ష్మణ్ అన్న గారు విగ్రహదాతగా మాకు ఇవ్వడం జరిగింది. అలాగే తెల్ల రవికుమార్ సార్ గారు శ్రీవేద హై స్కూల్ ఇన్ఛార్జ్ మా అన్నదాతగా నిలిచారు. వారికి వారి కుటుంబాలకు సదా ఎల్లకాలం విఘ్నేశ్వర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మా గణేష్ కమిటీ సభ్యుల తరఫున కోరుకుంటున్నాను. आज हमारे शिवेदा हाई स्कूल में गणेश उत्सव के सभी चिल्ड्रंस के लिए, विद्यार्थियों के लिए महाप्रसाद का आयोजन किया गया है। 900 से 1100 बच्चों और टीचर्स को सभी को महाप्रसाद का आयोजन किया गया है और सब टीचर्स, बच्चे और उनके पेरेंट्स सब लोग मिलकर बहुत ही आनंद से और हर्षोल्लास से ये गणेश उत्सव बहुत ही अच्छे से सेलिब्रेट कर रहे हैं हम सब। అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారతదేశాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని బీజేవైఎం ఖండించింది. రాహుల్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. నిజామాబాద్ జిల్లా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పొనుగంటి సతీష్, మైనార్టీ అధ్యక్షుడు కైసర్ ఆధ్వర్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేవైఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో రాహుల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ భారతదేశంలో ఉండే ప్రజలను కించపరిచే విధంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే రాహుల్ దేశాన్ని విడిచి వెళ్లిపోవాలన్నారు. ఆయనకు భారతదేశంలో ఉండే నైతిక హక్కు లేదని విమర్శించారు. గతంలో కూడా మన దేశంలో జరిగిన పలు సమావేశాలలో సందర్భాలలో దేశాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని, ఆయనకు భారతదేశం పైన, దేశ ప్రజలపైన గాని ఎలాంటి గౌరవం లేదని ఆరోపించారు. చట్ట ప్రకారం భారతదేశాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన రాహుల్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్తీక్, నరేష్, కార్పొరేటర్ ఎర్రం సుధీర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్, చిరు తదితరులు పాల్గొన్నారు. విదేశీ పర్యటనలో భాగంగా మన దేశాన్ని కించపరుస్తూ అనేక మాటలు చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీకి దేశంలో ఉండే అర్హత కూడా లేదు. దేశ బహిష్కరణ చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు రక్తారోగా చేసి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఎవరైతే దేశాన్ని గురించి కించపరిచినట్టు మాట్లాడతారో మన దేశంలో ఉన్న చట్టం ప్రకారం, సుప్రీంకోర్టు చట్టం ప్రకారం దేశ బహిష్కరణ చేయాలని బీజేవైఎం డిమాండ్ చేస్తుంది. తెలంగాణ మన దేశం పరువు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తీస్తుంది. ఇక్కడ తీసింది కాక బయట దేశాల్లో కూడా పప్పు, మన భారతదేశ పప్పు ఎవరు అంటే రాహుల్ గాంధీ అంటారు. ఇప్పుడు విదేశీ పర్యటన ఉంది కూడా అలాగే మాట్లాడడం సిగ్గుచేటు. ఇలాంటి మాటలు మాట్లాడినందుకు ఆయన తక్షణం ఆయన మాటలు వెనుక తీసుకోవాలి, అతన్ని దేశం నుంచి బహిష్కరించాలని.
इसकी वजह ये है कि उन्होंने हमेशा जब भी हो अपने देश की इज्जत दूसरे देशों में जाकर गिराता है। वो इतना ही ये कांग्रेस पार्टी की हर हमेशा यही आदत रही कि हमारा देश का नाम हर जगह कैसे बदनाम हो। तो हम इस बात पर अपना गुस्सा जाहिर करते हैं और हम कांग्रेस पार्टी और ख़ास तौर पर राहुल गांधी को खबरदार करते हैं कि आइंदी बार कभी हमारे देश के बारे में कभी गलत ना करे, ना कभी बोले। हम इसी सिलसिले में तमाम बीजेपी पार्टी, बीजेवाईएम, माइनॉरिटी मोर्चा यहाँ पर धरना करें और राहुल गांधी का पुतला जलाए। तो मैं फिर एक बार राहुल गांधी और कांग्रेस पार्टी को खबरदार करता हूँ। వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని ఐఎఫ్టీయూ డిమాండ్ చేసింది. కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వవద్దని, ప్రభుత్వమే బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రగతిశీల భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం జిల్లా కమిటీగా కార్మిక శాఖ సహాయ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం ముత్తెన్న, ఎం సుధాకర్ మాట్లాడుతూ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి అమలు చేస్తున్న ప్రమాద బీమా 6,30,000 నుండి 5 లక్షల రూపాయలకు తగ్గించి సహజ మరణం బీమా 1,30,000, శాశ్వత అంగవైకల్యం 5 లక్షలు, పాక్షిక అంగవైకల్యం 4 లక్షలు ఈ సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించి ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ లేకుండానే అసత్యాలతో బోర్డు ఆమోదంతోనే టెండర్లను పిలుస్తున్నట్లు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికులు ఉంటే 15.9 లక్షల మంది బోర్డులో రెన్యువల్ చేసుకున్న వర్కర్స్ మాత్రమే ఉన్నట్లు చూపారన్నారు. వెల్ఫేర్ బోర్డు నిధులను బిల్డింగ్ కార్మికులకు అందకుండా చేసి కాకులను కొట్టి గద్దెలకు వేసిన చందంగా ఉందన్నారు. భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టి పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టడం కోసమే ప్రభుత్వం టెండర్లకు పిలుస్తోందని ఆరోపించారు. ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వటం వలన నేడు కార్మికులకు వస్తున్న స్కీమ్లు అందకుండా పోతాయన్నారు. చిన్న చిన్న కారణాలు చూపి తప్పులు వెతికి కార్మికులకు నష్టపరిహారాలు అందకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న వెల్ఫేర్ బోర్డు నిధులను బడా ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టడం, అధికారుల కమిషన్ల కోసమే కట్టబెడుతున్నారని ఆరోపించారు. కార్మికుల సంక్షేమ పథకాలు ఇన్సూరెన్స్ కంపెనీల లాభాల కోసం కాకుండా కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, జిల్లా నాయకులు సాయిరెడ్డి, సాజిద్ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం, తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో లేబర్ అధికారికి లెటర్ ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే భవన నిర్మాణ కార్మిక సంఘంగా పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణానికి సంబంధించినటువంటి కూలీలు, లేబర్లు, ఇతర వివిధ రకాల పనిచేస్తున్న కేటగిరీల మెంబర్లందరికీ ప్రభుత్వము ఇన్సూరెన్స్ కింద వర్తిస్తుందని చెప్పేసి చెప్పింది. ఆ ఇన్సూరెన్స్ ప్రభుత్వ పరంగా చేయకుండా ప్రైవేట్ శక్తులకు ఇస్తున్నది. ఇప్పటికే మనల్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ఆదాని అంబానీకే మొత్తం భారతదేశాన్ని అంటగట్టే రకంగా వ్యవహారం చేస్తున్నాడు. ఈ భవన నిర్మాణ కార్మిక సంఘాలకు ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్ కూడా అదే రకంగా చేయడం అనేది సరైనది కాదని చెప్పేసి దాన్ని వెంటనే విత్డ్రా చేసి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా అందిస్తున్నటువంటి ఇన్సూరెన్స్ను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము దీన్ని ప్రైవేటు ఏజెన్సీలకి, ముఖ్యంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు లేబర్ కమిషనర్ గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే భవన నిర్మాణ కార్మికులకు అనేక రకాలుగా సంక్షేమాన్ని అందించాల్సింది, అవి అందించకుండా నిరుపయోగంగా ఇవాళ నిధుల్ని వృధాగా వేరే పథకాలకు మళ్లిస్తున్న చరిత్ర ఉన్నది. దీన్ని నివారించాల్సింది పోయి ఇప్పుడు ఆ కాస్త ఇన్సూరెన్స్ పథకాలు ఏవైతే అమలవుతున్నాయో వాటిని సంక్షేమ బోర్డు ద్వారా కాకుండా ఇవాళ ప్రైవేట్ ఇన్సూరెన్స్లకు అప్పగించడం అంటే కార్మికులకు ఇవాళ ఎలాంటి సంక్షేమ పథకాలు మేము అందకుండా చేస్తామనే కుట్రలో భాగంగా అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. దీనివల్ల ఈ కాస్త కార్మికులకు అందాల్సిన ప్రమాదవశాత్తు మరణాలు కావచ్చు, అంగవైకల్యం కావచ్చు, సహజ మరణాలు కావచ్చు,
ఎట్లాంటి పరిహారాలు ఇవాళ టెక్నికల్ కారణాలతో ప్రైవేటు కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీలు వాటిని తిరస్కరిస్తాయి. దాంతో కార్మికులకు ఆకాస్త పథకాలు కూడా అందని ప్రమాదం ఉంటుంది. కాబట్టి వెంటనే ఏదైతే ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నదో దాన్ని విరమించుకోవాలా. సంక్షేమ బోర్డు ద్వారానే ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వెంటనే సంక్షేమ బోర్డుకు సంబంధించి అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. దీన్ని ఇట్లానే ముందుకు తీసుకెళ్తామని చెప్తే కనుక. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్యారోగ్య శాఖ పనితీరులో మార్పు రావాలి. సిబ్బంది తీరుపై అసంతృప్తి. ముదక్పల్లి ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. న్యాయవాదిపై దాడిని ఖండించిన బార్ అసోసియేషన్. దాడి చేసిన లాయర్పై రాష్ట్ర బార్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తామన్న జగన్మోహన్ గౌడ్. నగరంలో వెలసిన అయోధ్య బాలరాముని మందిరం చూసి తరిస్తున్న భక్తజనం. వంజరి నవయువత సంఘాన్ని అభినందిస్తున్న ప్రజలు. ఇంటి పర్మిషన్ కోసం లంచం డిమాండ్. అదును చూసి వేటాడిన ఏసీబీ. లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు. మూడవ కల్లు డిపోలో ముదిరిన వివాదం. సొసైటీ ఏర్పాటుకు సహకరించాలని ఈఎస్కు విన్నపం. కుటుంబ పాలనలో కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన. సమాజ సేవకుణ్ణి సన్మానించిన సహచరులు. మరింత ఎదగాలని ఆశించిన స్నేహితులు. బ్యాంకుల వద్ద పతిలం. గోల్డ్ డబ్బుల సంచిని అపహరించిన దుండగులు. రంగంలోకి దిగిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మనహురు మన వార్త.